జస్టిస్ వర్మని తొలగించే కార్యక్రమానికి ఒక పక్కన పార్లమెంట్ సిద్ధమవుతున్న సందర్భంలో ఏకంగా తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సంచలనం సృష్టించింది. నోట్ల కట్టల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నివేదికను రద్దు చేయాలని కోర్టు గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాల్ చేశారు. వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టును ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిటీ నివేదికను రద్దు చేయాలంటే హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అత్యంత అరుదైన ఘటన న్యాయ నిపుణులు చెప్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జస్టిస్ వర్మ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. నోట్ల కట్టల వ్యవహారం తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుబట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు. తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతో నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురి అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియా క్లిక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్న మరోవైపు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం వెల్లడించారు. దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన ఎంపీలేనని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించే హక్కు పార్లమెంట్కు ఉందని గుర్తు చేశారు. అభిశంసన తీర్మానానికి లోక్సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమన్నారు.